ఇప్పుడైతే మనం అహోబిలం వెళ్తున్నాము, ఇండియా టూరు. ఫస్ట్ వచ్చేసి స్ప్లెండర్లో గండికోట దాకా వెళ్ళాము. గండికోట అంతా చూపించాను మీకు, కానీ స్మాల్ చేంజ్. బండి అయితే ఈ వీడియోలో మాత్రమే బజాజ్ 110X ఉంటుంది. ఈ బండిని తీసుకొని వెళ్తానా, చూడండి. ఈ బండే బజాజ్ 110X, దీన్ని తీసుకొని వెళ్తానా. నెక్స్ట్ వీడియో నుంచి మనకు స్ప్లెండర్ వచ్చేస్తుంది మన బండి మనకు. ఈరోజు మనం అహోబిలం వెళ్తున్నాము. అహోబిలంలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుంటా. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేనైతే ఇండియా టూర్ వెళ్ళాలనుకున్నా, అంటే ఇండియా మొత్తం తిరగాల స్ప్లెండర్లో. మంచి మంచి ప్లేసెస్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంది, కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా, దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే మరేం కాదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి, నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే మనము అహోబిలం వెళ్తున్నాము. చాలా బాగుంటుంది. ఎండలు అయితే ఫుల్ ఉన్నాయి, అసలు ఎడారిలాగుంది. చూపిస్తా మీకు. ఇండియా మొత్తం తిరగడానికి స్ప్లెండర్ బైక్ రెడీ చేస్తున్నా. అది ఏ విధంగా రెడీ చేస్తా అనేది సస్పెన్స్. ఒక వీడియో తీస్తా, చూడండి. చాలా బాగుంటుంది. స్ప్లెండర్ బైక్కి కొన్ని సెట్టింగ్స్ చేస్తా. ఇండియా తిరగడానికి అనుకూలంగా ఉండాలా, దానికి తగ్గట్టు బైక్ రెడీ చేయాలా. ఇప్పుడైతే అహోబిలానికి వెళ్తున్నాము. చూడండి చుట్టూ అడవి ఎట్లుందో, ఆఫ్రికా అడవి మాదిరి ఉంది. చెట్లు మొత్తం ఎండిపోయాయి, అసలు పచ్చదనమే లేదు. ఎండలు విపరీతమైన ఎండలు, లోపలికి వెళ్ళే కొద్దీ ఎడారిలాగుంది. ఇట్లా బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇండియా మొత్తము. ఎంత వీలైతే అంత తిరిగేద్దాము. ప్రతి వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటా. మీరు మాత్రం కంపల్సరీ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్లో ముందు వీడియోలు కూడా చూడండి. ఛానల్లోకి వెళ్ళండి, ముందు వీడియోలు చూడండి. నచ్చితే 1-2 వీడియోలు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందు వచ్చేసి గండికోట వీడియో చూడండి. ఇంకా వీడియోస్ అన్నీ మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తా, ఈ కార్డులో కూడా ఇస్తా. వేడైతే ఫుల్ వేడి, అస్సలు ఎట్లుందంటే అట్లుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడికి వచ్చేసినాము, దిగువ అహోబిలానికి వచ్చేసాము. రోడ్ అయితే అస్సలు బాగలేదు, రిపేర్ చేస్తున్నారు. ఇదే దిగువ అహోబిలము. ఇక్కడైతే కొండలు అయితే ఉండవు, ఇక ముందుకెళ్తే కొండలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి అయితే అడవి అనేది ఫుల్ స్టార్ట్ అవుతుంది. ఇక ఈ దిగువ అహోబిలంలో వాటర్ తాగి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. విపరీతమైన ఎండలు, అసలు మనము ఇప్పుడైతే ఇండియా మొత్తం తిరగాలంటే అస్సలు తిరగలేము, ఎక్కువ జర్నీ చేయలేము. ఇప్పుడైతే మనం అహోబిలం ఫారెస్ట్లో ఉన్నాము, చూపిస్తా. ఇది ఆఫ్రికాలో ఉన్నట్లుంది, చూపిస్తారండి. అసలు చెట్లకు ఆకులే లేవు. చూడండి ఎట్లుందో, అంతా మొత్తం అడవల్లా ఎండిపోయింది, ఒక్క ఆకు కూడా లేదు చెట్టుకు. ఆకు మొత్తం ఎండిపోయింది, మొత్తం ఫారెస్ట్ అలా ఇట్లయింది. చూడండి చూడండి ఎట్లుందో ఫారెస్ట్. ఎండలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మొత్తం అంతా అడవి అంతా ఎండిపోయింది. ఫ్రెండ్స్, ఈ అడవిలో ఒక స్పెషల్ చూపిస్తా. ఈ ఎండలు ఎక్కువ కావడం వల్ల ఈ పురుగులు చూడండి ఎట్లా అడుస్తున్నాయో, ఒకసారి బాగా వినండి. ఇక్కడ నుంచి అయితే పెద్ద పెద్ద కొండలు అయితే మనకు కనిపిస్తాయి. నల్లమల ఫారెస్ట్ భయంకరమైన అడవి. వర్షాకాలం వచ్చామంటే ఇంకా బాగుంటుంది పచ్చదనము. ఇప్పుడైతే మనము ఎగువ అహోబిలం దగ్గరికి అయితే వస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, కొండలు ఎట్లున్నాయో, ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రకృతి. చూడండి, ఈ ప్రకృతి మొత్తం చూసేద్దాము, ఇండియాలో ఎక్కడున్నా కానీ చూసేద్దాము. ఆ వీడియోస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. చూడండి ఎట్లుందో, ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రకృతి ఎట్లా ఉన్నా కానీ అందంగానే ఉంటుంది. వర్షం ఉన్నా వర్షం లేకపోయినా ఎట్లున్నా అందమే. ఆ కొండ చూడండి ఎదురుగా, ఎంత పెద్ద కొండ ఉందో.
చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. చూడండి కొండ. మనమైతే ఇటువంటి నేచర్ని అయితే కాపాడుకోవాలా, ప్రకృతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నెక్స్ట్ జనరేషన్ బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి ప్రకృతి సంపదను అయితే బాగా కాపాడుకోవాలా. ఎందుకంటే పొల్యూషన్ అనేది ఎక్కువైతా ఉంది. ఆ పొల్యూషన్ తగ్గిపోవాలా. వీటి వల్లనే, ఇటువంటి అడవుల వల్లనే పొల్యూషన్ అయితే తగ్గిపోతూ ఉంది. ఇప్పుడైతే మనము ఎగువ అహోబిలానికి వచ్చేసాము. చూపిస్తా అక్కడ మంచి ప్లేసెస్. ఎక్కువ చేయలేకున్నాము జర్నీ, ఎందుకంటే ఎండ, విపరీతమైన ఎండ. చూడండి ఇక్కడ వచ్చేసి కోనేరు ఉంది. ఇటు నుంచి పైకి వెళ్ళాలా. జర్నీ అయితే అస్సలు చేయలేకున్నాము. ఇది వచ్చేసి ఎగువ అహోబిలం పైన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం వచ్చాము. చూడండి, లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇట్లా వెళ్ళాలి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలం ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి ఎట్లా వేశారో. పైన తడికెలు వేశారు ఎండ తగలకుండా. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలా లోపలికి. ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే వాటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం అయితే కవర్ చేయలేము ఒక వీడియోలో. దానికి తోడు ఎండలు ఎక్కువ. అసలు 10 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతూనే ఉండాలా. చూడండి ఇక్కడైతే స్నానం చేయొచ్చు, పైనుంచి వాటర్ వస్తున్నాయి. ఇటు నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు. చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా దూరం వెళ్ళొచ్చు. మనం వీలైనంత వరకు వెళ్దాము. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. మన ఛానల్ వెళ్ళండి, మన ఛానల్లో చూడండి. నచ్చాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి కొద్దిగా ఉంది చెట్లన్నీ. మిగతాది మొత్తం ఆకలిని రాలిపోయాయి. మేమైతే ఇప్పుడు అహోబిలం వచ్చినాము. ఇండియా టూర్ అయితే స్టార్ట్ చేసినాము. గండికోట వీడియో చూసి ఉంటారు. ఇప్పుడు వచ్చేసి అహోబిలానికి వచ్చినాము. మేము చూసే ప్లేసెస్ అన్నీ, మంచి మంచి ప్లేసెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటా, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మీరు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ ఉంచుకోండి. ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి, తిరగడానికి అస్సలు లేదు. కాబట్టి ఈ వీడియో ఇక్కడితోనే స్టాప్ చేస్తాను. మీరైతే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. వీలైతే 2-3 వీడియోలు చూడండి. ఛానల్ బాగుంది అనుకుంటే, మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.